ఆ దినపత్రికలో రైట్ ఇక తెలంగాణ ఈ న్యూస్ లైన్ తెలంగాణ. సో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం నోటీసులు. ప్రభుత్వ స్పీకర్ సెక్రటరీలకు 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘాల నోటీసులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు మాత్రం రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి ఖచ్చితంగా నో డౌట్ ఉప ఎన్నికలు మాత్రం రాబోతా ఉన్నాయి. ప్రభుత్వ అసెంబ్లీ స్పీకర్ సెక్రటరీ మార్చి 22 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశం. ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెంతకాలం? ప్రజాస్వామ్యం ఏం కావాలి? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదంటున్న ఆగ్రహం. కేటీఆర్ కౌశిక్ రెడ్డి పిటిషన్ విచారణ. కేసు విచారణ ఈ నెల 25కు వాయిదా. 10 మంది ఎమ్మెల్యేలు. ఇక మీరు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఆ పార్టీలో పోయారు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మిగతా కాపాడుకోవడానికి మాత్రమే పోయినారు తప్ప ఎవ్వరు కూడా ప్రజల మీద ప్రేముండి మాత్రం ఈ ఒక్క నాయకుడు ప్రజల మీద ప్రేముండి పోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళు ఖచ్చితంగా పోయి నేను క్షమాపణ చెప్తాను. సో వీళ్ళందరూ కూడా ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు పోయినాడు చెప్పండి. ఇప్పుడు ఎవరు దిగుతలేదు కడియం సీఆర్ బిడ్డ ఎంపీ టికెట్. ఇంకోటి ఆడి ఎంపీ టికెట్ ఇవ్వలేదంటే కాదు, వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిండు, గౌరవించిండు కూడా. ఆయనకు నియత లేకుండా పోయిండు. ఆనాడు చంద్రబాబు అన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఉంది అన్నాడు, రేపు రేవంత్ రెడ్డి ఉంటుంది. ఇక ఆశ్చర్యపడిన అసలు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాం, మళ్ళీ వీళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తారు. ఇక ఊసరవెల్లి కంటే రేవంత్ హీనం అంటూ కూడా ఒక వార్తను వేయడం జరిగింది. 1000 కోట్ల భూముకు సర్కారు వేలం. అసెంబ్లీ సాక్షిగా భూములు అమ్ముకున్నారన్న 3 నెలల్లో అమ్మకానికి పెట్టారు. అవును, మీరు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వందల ఎకరాల భూములు అమ్ముకొని ప్రభుత్వం నడిపించారని బీఆర్ఎస్ పైన దండయాత్ర దిగినారు. ఇప్పుడు మళ్ళీ మీరేడ ముఖం పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. అసలు మీకు ఏమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎట్లా నడిపించాలనేది కూడా ఎంత సోయలేదు. కేవలం మీరు పెచ్చులోకి పోయి చెప్తున్నాను కదా. ఈ పెచ్చులు ఎట్లుంటాయంటే ఉన్న కాంగ్రెస్ నాయకులకే, కాంగ్రెస్ నేతలకు, ప్రజలకు మాత్రం ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వీళ్ళకి Z4 కేటగిరీ అంటే 1+2 2+2 జెడ్ కేటగిరీ ఇవ్వాల్సింది. ఒక నాయకుడు కాదు, జెడ్పీటీసీ కాదు, సర్పంచ్ కూడా కాదు. ఆయనకు Z4 కేటగిరీ అంటే 4 ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మళ్ళీ అది కుటుంబ పాలన కాదు. ఆనాడు పెద్ద మీడియాలు ఇప్పుడు ఏడవన్నీ ఆ మీడియాలో అతను చూపిస్తేందుకు కూడా భయపడుతూ ఉన్నాయి. సో అది పరిస్థితి. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ కుమ్ములాట అంటూ కూడా వార్తను మనం ఇందాక చెప్పుకున్నాం. సో దానికి సంబంధించిందే ఇక్కడ కూడా ప్రచురించడం జరిగింది.